అందరికీ నమస్తే మాస్టర్స్. మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వంశీకిరణ్ మాస్టర్ గారికి, ప్రవీణ మేడం గారికి ఆత్మ ప్రణామాల్ని, కృతజ్ఞతల్ని తెలియజేస్తున్నానండి. అలాగే దివ్య మనోప్రకాశం బుక్ రచయిత అయిన టార్కం గురువు గారికి కూడా ఆత్మ ప్రణామాలను తెలియజేస్తున్నాను. ఈరోజు మనము అధ్యాయం 10లో కంటిన్యూ చేసుకుంటున్నాం మాస్టర్స్. వాస్తవపు పొర. సప్త కిరణాలలో ప్రతిదీ జ్ఞాన వివేకాల మూలమే. కానీ ఎప్పుడైనా అది దురనువాదం చేయబడితే వాస్తవపు పొరకు ప్రపంచానికి మధ్య అనేక ఒత్తిళ్లు ఏర్పడతాయి. అంటే సప్త కిరణాలు కూడా దురనువాదం చేయబడితే వాస్తవ పొరకు ప్రపంచానికి మధ్య అనేక ఒత్తిళ్లు ఏర్పడతాయి అంటున్నారు. అంటే ఆ ఒత్తిళ్ళు అనేవి తప్పకుండా ఉంటాయి కదా, మనం తీసుకుంటుందే అక్కడి నుంచి కదా, సప్త కిరణాల నుంచి. అందుకని ఆ ఒత్తిళ్ళు అనేవి కనిపిస్తాయి అని చెప్తున్నారు. దాంట్లోనే మిస్టేక్ వస్తే ప్రపంచంలో ఇబ్బందులు, ఉత్పాతాలు ఈ ఒత్తిళ్ల వల్లే ఏర్పడతాయి. సత్యం, వాస్తవం ఏదో రకంగా వక్రీకరించబడి, మార్పు చెందించబడి, మారిపోయి, దురన్వయం చేయబడి, దుర్నిర్దేశకత్వం చేయబడటం వలన యుద్ధాలు, కరువులు, భూకంపాలు వంటి ప్రకృతి ఉత్పాతాలు సంభవిస్తాయి. మళ్ళీ ఒక్కసారి ముందు నుంచి చదువు. ఓకే మేడం. ప్రపంచంలో ఇబ్బందులు, ఉత్పాతాలు ఈ ఒత్తిళ్ల వల్లే ఏర్పడతాయి. సత్యం, ఇబ్బందులు, ఉత్పాతాలు ఈ ఇబ్బందుల వల్ల ఏర్పడతాయి. ఓకే, ఈ ఒత్తిళ్ల వల్ల ఏర్పడతాయి. సత్యం, వాస్తవం ఏదో రకంగా వక్రీకరించబడి, మార్పు చెందించబడి, మారిపోయి, దురన్వయం చేయబడి, దుర్నిర్దేశకత్వం చేయబడటం వలన యుద్ధాలు, కరువులు, భూకంపాలు వంటి ప్రకృతి ఉత్పాతాలు సంభవిస్తాయి. ఓకే, ఈ ఒత్తిళ్ల వల్ల, ఇవన్నీ వక్రీకరించటం వల్ల, దురనిర్దేశకత్వం జరగటం వల్ల, ఇంకా మార్పు చెందించబడి, మారిపోయి, దురన్వయం చేయబడి, దుర్నిర్దేశకత్వం చేయబడటం వలన యుద్ధాలు, కరువు, భూకంపాలు వంటి ప్రకృతి ఉత్పాతాలు సంభవిస్తాయి అంటున్నారు. ఇట్లాంటివన్నీ ప్రకృతి ఉత్పాతాలన్నీ సంభవిస్తూ ఉంటాయి. ఓకే, అంటే ఆ ఒత్తిడి వల్ల ఈ సరికాని సమాధానాల వల్ల, అంటే వక్రీకరించడం వల్ల, ముందు చదువుకున్నాం మనం. ఒక బుక్ చదివినప్పుడు ఆ బుక్ లో ఉన్న ఆథర్ రాసిన దాన్ని వక్రీకరిస్తూ కొన్ని జరుగుతూ ఉంటాయి. అది ఆ వక్రీకరిస్తూ జరుగుతూ ఉన్నప్పుడు అక్కడ పరిస్థితి అంతా మారిపోతుంది కదా. అలా కానీ ఆ వక్రీకరించిన దాన్ని మళ్ళీ సరిచేయటానికి మళ్ళీ ఇంకెవరో రాయాల. ఆ రాసే వరకు ఆ వక్రీకరించబడినవే ఆ వాస్తవ పొరలో ఉండిపోతాయి. మరలా ఇంకెవరో వచ్చి సరిచేసినప్పుడు అవి మార్చబడతాయి. అలా సోడోమ్, గోమోరాలకు దేవదూతలు వచ్చి 10 మంది ధార్మికులను వెదకగా దొరకకపోవడం యాదృచ్ఛికం కాదు. ప్రజలు వక్రీకరణలు చేయడమే కాక ప్రకృతి నియమాలను కూడా ఉల్లంఘిస్తారు. మానవ శరీరాన్ని, గ్రహాలను, వివిధ సామ్రాజ్యాలను, ఖనిజ, వృక్ష, జంతు వాటి లక్ష్యాల కోసం కాక మన వక్రీకరించబడిన ఆసక్తులు, ఆనందాల కోసం ఉపయోగిస్తారు. ఓకే, మళ్ళీ చదవమ్మా. ఓకే మేడం. ప్రజలు వక్రీకరణలు చేయడమే కాక ప్రకృతి నియమాలను కూడా ఉల్లంఘిస్తారు. మానవ శరీరం చెప్పిన దాన్ని చెప్పినట్టుగా ఆచరించకుండా, ఇప్పుడు కృష్ణుడు భగవద్గీతలో అన్ని వాల్మీకి రాసినప్పుడు ఇవి ప్రత్యేకించి మళ్ళీ వాళ్ళకై వాళ్ళు సృష్టించుకున్నవి. కృష్ణుడు ఏమని చెప్తాడు?
మీ స్వధర్మం ఏదైతే చెప్తుందో దాన్నే చెయ్యండి అంటారు. అలాగా కొన్ని స్వధర్మం చేయమంది కాబట్టి నేను పొడి చేశాను, ఇంకా నాకు పాపం అంటదు. కొన్ని శ్లోకాలు ఉన్నాయి, అవి వక్రీకరించబడ్డాయి. ఆ వక్రీకరించబడ్డ వాటిని చూసి దాన్ని ఫాలో అవుతూ కొంతమంది ఉంటారు. అలా విశ్వ నియమాలను కూడా దాటేస్తారు వాళ్ళు. అలాంటి ప్రవర్తన ఉంటుంది అని చెప్తున్నారు ఆయన. మళ్ళీ చదివి. ప్రజలు వక్రీకరణలు చేయడమే కాక ప్రకృతి నియమాలను కూడా ఉల్లంఘిస్తారు. మానవ శరీరాన్ని, గ్రహాలను, వివిధ సామ్రాజ్యాలను అంటే ఖనిజ, వృక్ష, జంతు వాటి లక్ష్యాల కోసం కాక మన వక్రీకరించబడిన ఆసక్తులు, ఆనందాల కోసం ఉపయోగిస్తారు. అంతే కదా. అవి ఏం నేర్చుకోవాలో నచ్చినాయో వాటిని నేర్చుకొని ఇస్తున్నామా? వశీకరణ చేసుకొని జంతువుల ద్వారా ఎన్ని ప్రమాదాలు గురి చేస్తాం అందరినీ. పామును వశీకరణ చేసుకోవటం, కొన్ని జంతువులను వశీకరణ చేసుకోవటం, వాటి యొక్క లక్ష్యాన్ని భూమి మీదకి ఏం నేర్చుకోవాలని వచ్చాయో ఆ జంతువులు వాటి పని పూర్తి చేయనీయకుండా మనం అడ్డుపడుతూ ఉంటాం. అలాంటి పనులు చేయటం వల్ల కూడా జరుగుతుంది అని చెప్తున్నారు. మనం మన శరీరాలను, ఇంద్రియాలను, అవయవాలను దుర్వినియోగం చేస్తాము. మన లోపలి వాస్తవ పొరలు ప్రకృతి మనల్ని తిరస్కరించేటంతగా వాటిని నిందిస్తాము. మన లోపల ఉన్న వాస్తవపు పొరలను ఇక్కడే దేశాల పతనం ప్రారంభమవుతుంది. భూమిపై నుంచి జాతులు, సామ్రాజ్యాలు అంతరించిపోతాయి. ధార్మికత అనేది ఒక నియమం, విశ్వ నియమం. దానిని అతిక్రమించడం మానవాళికి అంతులేని ఇబ్బందులు తెస్తుంది. ఇప్పుడు భూమి మీద అందరినీ ఏకత్వంలో చూసినప్పుడు మతం ఎక్కడుంది, మరి జాతి ఎక్కడుంది, ఇవన్నీ ఏమీ లేవు కదా. ఇవన్నీ మళ్ళీ సృష్టించబడుతున్నాయి కదా. అంటే విశ్వ నియమాలు వక్రీకరించడం వల్లే కదా ఇవన్నీ జరుగుతున్నాయి. కరుణ అనేది ఉంది, సమస్తం ఒకటేనే ఉంది. అప్పుడు ఇంకెందుకు ఉంటాయి ఇవన్నీ ఉండవు కదా. వీటన్నింటినీ మార్చేస్తామా లేదా? ఇప్పుడు ఉన్నది ఉన్నట్టు అంగీకరించట్లే మనం, అది ప్రాబ్లం. అది ఈ లైన్ మళ్ళీ చదువుతాను మేడం. ధార్మికత అనేది ఒక నియమం, విశ్వ నియమం. దానిని అతిక్రమించడం మానవాళికి అంతులేని ఇబ్బందులు తెస్తుంది. ప్రతి అంగుళం మెరుగుపరుచుకుంటూ, ప్రతి అంగుళాన్ని సరిచేసుకుంటూ వెళ్తే వాస్తవపు పొరను చేరగలం. అంటే మనలో ఉన్న దాన్ని, ప్రతి అంగుళాన్ని మనం మార్చుకుంటూ, ప్రతి క్షణము మార్చుకుంటూ ఉంటే వాస్తవ పొరని మనం రీచ్ అవ్వగలుగుతాం. ప్రతి అంగుళం మెరుగుపరుచుకుంటూ, ప్రతి అంగుళాన్ని సరిచేసుకుంటూ వెళ్తే మార్చుకుంటూ పొరను చేరగలం. మనలోని వాస్తవపు పొర మన అంతరాత్మ, మన న్యాయ పర్వతం, సత్యసంధత, బాధ్యతాయుత తత్వం, పరిపూర్ణ కొరకు ఆకాంక్షల ద్వారా భావించబడుతుంది. ఇది మనల్ని పరిపూర్ణ మానవునిగా క్రీస్తు తత్వానికి చేరువ చేస్తుంది. అంటే ఇవన్నీ ఉండటం వల్ల వచ్చేస్తుంది కదా పరిపూర్ణత్వం. కానీ దానికి అడ్డుపడుతుంది ఎవరు? మనమే కదా. మనము అక్కడికి చేరుకోకుండా మనల్ని మనమే అడ్డుపరుచుకుంటున్నాము అని చెప్తున్నారు. మనం స్వర్గంలోని మన శాశ్వత ప్రతిబింబానికి విరుద్ధంగా జీవించినంత కాలం మరణానికి గురవుతూ బాధ, ఇబ్బందులతో కూడిన జీవితం గడుపుతాము. మనం స్వర్గంలోని మన శాశ్వత ప్రతిబింబానికి విరుద్ధంగా జీవించినంత కాలం మరణానికి గురవుతూ బాధ, ఇబ్బందులతో కూడిన జీవితం గడుపుతాము. అంతే. ఒక్క నిమిషం పాజ్ లో పెట్టు. అక్క మీరే పెట్టండి, నాకు పాస్ చూపించడం లేదు. అవునా?
అదేంది మిమ్మల్ని హోస్ట్ చేయనా